పరువు తీయకయ్యా. మా ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. నా కూతురికి తెలిస్తే గనక వెంటనే నన్ను చంపేస్తుంది. వాడు బతకాలని తను దేవుళ్ళని ఇంకా వేడుకుంటోందయ్యా. మీ అమ్మాయే కాంప్రమైజ్ అయినప్పుడు మీరెందుకు సార్ అతన్ని చంపమన్నారు? అదే నా కోపం. నా కూతురు ఇంకా వాణ్ణి మర్చిపోకుండా వాణ్ణే తలుచుకుంటోంది. అదే నేను భరించలేకపోతున్నాను. వాడు చస్తేనే నా కూతురు జీవితం బాగుపడుతుంది. అందుకే వాడి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. వాడు చచ్చిన తర్వాత పోలీసులు నన్ను పట్టుకున్నా నేను సంతోషిస్తాను. కానీ వాడింకా ప్రాణాలతో ఉండగానే పోలీసులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు చూడు, అదే నేను తట్టుకోలేకపోతున్నాను. సరే, హాస్పిటల్కి వెళ్ళి వాడి కథ ముగించేనా? వాడు ఒంటరిగా రోడ్డు మీద దొరికినప్పుడే ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు హాస్పిటల్లో పోలీస్ సెక్యూరిటీ ఉండగా వాణ్ణి చంపుతావా నువ్వు? ఎంతమంది వాడు చుట్టూన్నా సరే నేను వాడిని చంపగలను సార్. మీరు మాత్రం ఓకే అని ఒక్క మాట అనేయండి చాలు. నువ్వు కొద్ది రోజులు కామ్గా ఉండు. పోలీసులు అతను నరికింది బాగా తెలిసిన వాళ్లే అని అనుకుంటున్నారు. సార్, ప్రతి కేసులోనూ పోలీసులు అలాగే అంటారు సార్. వాడిని చంపాలా చెప్పండి, మీ మీద ఎలాంటి అనుమానం రాకుండా వాడిని చంపేస్తాను. నువ్వేం చేయక్కర్లేదు. కొద్ది రోజులు పోలీసుల కంట పడకుండా తల దాచుకో. అది చెప్పడానికే నిన్ను పిలిచింది. సార్, మీకు భయం వేస్తే మీరు తల దాచుకోండి. నేనెందుకు భయపడాలి పోలీసులకు? సార్, నేను పూర్తి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళేది లేదు సార్. నేను చెప్పేది కాస్త వినవయ్యా. నేను చెప్పేది వినండి సార్. సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడు వేశాలో మీరు ఒక్క కాల్ చేసి చెప్పండి. అప్పుడు పారిపోవడమా దాక్కోవడం అన్నది నా మ్యాటర్. అది నేను చూసుకుంటాను. నువ్వేం చేసినా సరే నా పేరు మాత్రం బయటికి రాకూడదు. సార్, నన్ను పోలీసులు పట్టుకున్నా మీ పేరు మాత్రం చెప్పను. వస్తాను సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ పిన్నితో మాట్లాడొస్తాను. నమస్తే. రామూర్తి గారికి ఎలా ఉంది? ఎలా ఉంటే మీకెందుకు? అలా అంటారేంటండి? తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో ఉంటే ఎలా ఉందని అడగడం తప్ప. మీలాంటి వాళ్ళు రాకపోతేనే ఆయన బాగుంటారు. ఓ అలాగా, నాకు తెలీదులేండి. అయినా వీధిలో పోయే ప్రతివాడు వచ్చి చూడటానికి ఆయన ఏమైనా వింత జంతువా? దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ వల్లే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సరే, నేను వీధిన పోయేవాణ్ణి, నన్ను ఆయన్ని చూడనివ్వకండి. కనీసం శ్రావణినైనా వెళ్ళి చూడనివ్వచ్చు కదా. అదెందుకు చూడటం? అది మీలాంటి మంచి వాళ్ళతో వచ్చినందువల్ల నేను అస్సలు చూడనివ్వను. ముందు మర్యాదకి ఇక్కడి నుంచి పొండి, లేకపోతే మర్యాద. వద్దు పద్మగారు, మాటలు మీరకండి. కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. ఏం చేస్తావు? ఏం చేస్తావు అని నిన్నెవరూ ఏమీ చేయలేరు అని అనుకుంటున్నావా? ఒక్క ఫోన్ కాల్ చేశానంటే నా కొడుకు లారీలో జనాలను దింపుతాడు, అర్థమైందా? అలాగా, చెయ్యి ఒక్క ఫోన్ కాల్ చెయ్యి. లారీలో కాదు, బస్సుల్లో రైళ్లలో మొత్తం జనాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. వాళ్ళను నేను నిలదీసి అడుగుతాను. కన్న కూతురు కన్న తండ్రిని చూడడం తప్ప నేను అడుగుతాను. వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో నేను చూస్తాను. వాళ్ళలో ఎవడు కూతురు తండ్రిని చూడకూడదంటాడో నేను తెలుస్తాను. అబ్బో, ఈవిడి గారికి తండ్రి మీద ప్రేమ పొంగి పొర్లిపోతోంది. అవును, పొంగిపోతోంది, ప్రేమ పొంగిపోతోంది. అయినా నువ్వెందుకు కంగారు పడుతున్నావు? రామ్మూర్తిని చూసే హక్కు శ్రావణికి ఉంది. తనని అడ్డుకునే హక్కు నీకు లేదు. ఎవరి హక్కులేమిటో చెప్పాల్సిన అవసరం నీకు లేదు. దారి తప్పి గడప దాటి పోయిన దానికి ఇక్కడ ఏ హక్కు లేదు. తప్పు. శ్రావణి గురించి తప్పుడు మాటలు ఆపితే ఇంకా మంచిది. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ బుద్ధేంటి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నీ నాకు తెలుసు. నీ చిట్టా విప్పాననుకో, అధోగతి పాలవుతావు. ఏం తెలుసు నీకు? నేనేం కుట్రలు కుతంత్రాలు చేశానని చెప్తా? నా గురించి వేలెత్తి తప్పుగా మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. హలో, కాస్త తగ్గుతావా? నా దగ్గర డబ్బు అడగమని శ్రావణిని నా ఇంటికి పంపించి వెనకాలే సుబ్రహ్మణ్యం తల్లిని మా ఇంటికి పంపించడం నాకు తెలియదు అనుకుంటున్నావా?
ఒసే పాపిస్తుందానా, ఎందుకే అలా చేశావు? శ్రావణికి చెడ్డ పేరు తేవాలని. ఎందుకే ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు? నీ పాపాలు తగిలే నా కొడుక్కి ఇలాంటి గతి వచ్చిందే. తల్లి లేని పిల్ల మీద నీకంత పగ పనికిరాదే, నాశనం అయిపోతావే. నీ శాపనార్థాలాపు. చూడు, నువ్వు తిట్టు, తిరగబడి కొట్టు, పాడు పనులు ఎన్నైనా చెయ్యి, వాటికి సమాధానం నా దగ్గర ఉంది. గొడవ చేయకుండా వాళ్ళని లోపలికి పంపించు. రామూర్తి గారిని చూసొస్తారు. అడ్డు తప్పుకో. నేనెందుకు అడ్డు తప్పుకోవాలి? నన్ను కాదని వాళ్ళు ఒక్క అడుగు ముందుకేసినా ఏం జరుగుతుందో అప్పుడు చూద్దు గాని. ఏం చేస్తావు? కొడతావా? మనుషులు పెట్టి బయటికి గట్టిస్తావా? ఏదే శ్రావణి మీకు చేయవే, ఆ తర్వాత తెలుస్తుంది నీకు అసలు విషయం ఏంటో. ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు అని. నేనేం బెదిరించను. సవితి తల్లి హింసిస్తోందని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. పాత పక్క కడుపులో పెట్టుకుని సుబ్రహ్మణ్యాన్ని చంపాలని చూసిందని కేసు పెడతాను. ఆహా, నువ్వు సత్య హరిశ్చంద్రుడికి పెద్దనేమని నువ్వు చెప్పగానే పోలీసులు నమ్మేస్తారు. నేను హరిశ్చంద్రుడిని కాకపోవచ్చు, కానీ అతనికన్నా బాగా పోలీసుని నమ్మించగలను. నేను నమ్మకపోతే వెలకట్టి పోలీసులను ఎలా కొనాలో కూడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు పోలీసులు నిన్ను అనుమానిస్తున్నారు. హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బు కట్టి కూడా శ్రావణి నా ఇంటికి ఎందుకు పంపించావు అని వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు? పద్మావతి, నువ్వు శ్రావణి చెడ్డదని చెప్పే ప్రయత్నము చేసింది కరెక్టే, సుబ్రహ్మణ్యాన్ని చంపాలని చూసింది కరెక్టే కదూ? ఎవరు ప్రయత్నం చేసింది నాకేం తెలీదు. దాని తప్పులన్నీ కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారా? చూడు, నీకన్నా క్రిమినల్ తెలివితేటలు నాకు చాలా చాలా ఉన్నాయి. దేవుడు కూడా క్షమించలేని పాపాలు చేసిన వాణ్ణి. ఇప్పుడు శ్రావణి పుణ్యాన మంచివాడిగా మనిషిగా మారాను. తిరిగి నన్న పాత రాక్షసుడిగా మార్చకు. సిస్టర్, రామూర్తి గారిని ఒక్కసారి చూడొచ్చా? నిద్రపోవడానికి టాబ్లెట్ వేసాము, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసిరండి సార్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. అమ్మా, మీ ఇద్దరు వెళ్ళండి. మీరు వెళ్ళి దూరం నుంచి రామూర్తి గారిని చూసేసి రండి. మీరు వచ్చాక నేనే దగ్గరుండి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తాను. వెళ్ళండి. ఆవిడేమీ అందో, మీరు వెళ్ళండి. ఇంకా మాకు ఇల్లు ఎక్కడుందయ్యా? ఈ చుట్టుపక్కల కనిపించకూడదని కండిషన్ పెట్టింది అది. ఇంట్లోకి రావద్దనంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? అది నా ఇల్లు. ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదు అది నా ఇష్టం. ఏంటి? అది నీ ఇల్లా? అలా అని ఎవడు చెప్పాడు? అది నా ఇల్లు. రామ్మూర్తి నా దగ్గర కుదవ పెట్టాడు. ఆ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నిర్ణయించాల్సింది నేను. నేను అవుట్, గెట్ అవుట్ అన్నాననుకో, తల దాచుకోవడానికి ఒక్క గుడిసైనా ఉందా నీకు? అది అలా దెబ్బ కొట్టవయ్యా దాన్ని. దిమ్మ తిరిగి మూర్ఛ రావాలి. కుదవ పెట్టిన ఇల్లు నాది నాది అని కులికింది. ఇప్పుడు చెప్పవే నీ సమాధానం. ఆవిడ గురించి మీరేం భయపడకండి బామ్మగారు. ఈవిడ గారి పొగరు మొత్తం దిగిపోయింది. మీరు వెళ్ళి చూసేసి రండి. నువ్వు రానాయనా. వద్దు బామ్మగారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను రామ్మూర్తి గారిని చూడలేను. చూసి తట్టుకునే శక్తి గుండెకు లేదు. నేను తర్వాత చూస్తాను. మీరు వెళ్ళండి. లుక్ హియర్, ఇక నుంచి శ్రావణి బామ్మగారు ఇక్కడే ఉంటారు. నేను లేననే ధైర్యంతో వాళ్ళకేమన్నా కీడు తలపెట్టావో నేను రాను. డైరెక్ట్ గా పోలీసులే వస్తారు. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. వెళ్ళు శ్రావణి. అలాగే. నమస్తే అన్న. రా తంబే రా. నాయనగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారన్న. చాలా సంతోషం అప్ప. భగవంతుడా ఆయన్ని కాపాడినాడు. ఏంది అట్ట నిలబడ్డావో?
కూసో కూసో అప్పా. నాకు మీ నాన్నగారి దగ్గరికి రావాలి మాట్లాడాలని ఉందప్పా. కానీ బిజినెస్ లో బిజీగా ఉండిపోయినా. ఏమి అనుకోకే వీలు చూసుకొని వస్తాలే. నిజంగా వస్తావన్నా? ఏం తంబే రాకూడదా? అది కదన్నా, మా నాన్న నిన్ను ఎన్నో మాటలు ఇన్సల్ట్ చేశాడు. అవేవి మనసులో పెట్టుకోకుండా ఆయన చూడడానికి వస్తానంటున్నావే అని. తంబే ఆయన పెద్ద ఆయన, కోపం లేదో అనుంటాడు. అవన్నీ మనం మనసులో పెట్టుకోకూడదు. ఇట్లాంటి సమయంలో ఆయన్ని కలిసి 4 మాటలు మాట్లాడి ధైర్యం చెబితే సంతోషపడతాడు. ఏంటో అన్న, నీకు అసలు కోపమే రాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. వ్యాపారం చేసేవాడికి కోపం రాకూడదప్పా. వస్తే బిజినెస్ మటాషే. కోపం వస్తే నవ్వాలా, ఆవేశం వస్తే అణుసుకోవాలా, అప్పుడే పైకొస్తాం. ఏమన్నా నేను చెప్పేది కరెక్టే కదా? నువ్వు చెప్పేది కరెక్టే అన్నా. ఆ కోపం కంట్రోల్ చేసుకోవడమే నా వల్ల కావట్లేదన్నా. మా నాన్న నిన్ను ఇన్సల్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన చూస్తేనే నేను తట్టుకోలేకపోతున్నా. వద్దు తమ్ముడు, పెద్దోళ్ళు మనకు దేవుళ్ళతో సమానం. ఆయన మీద నేను కోపం తెచ్చుకోలేదు. ఎందుకు? నీకు కోపం వస్తుందని. మాత పిత గురువు దైవం అంటారు. ఇలా వద్దన్నా, ఆ మాటలు చెప్పి ఆయన నన్ను ఇంతవరకు మోసం చేశాడు. ఆయన దృష్టిలో మాతా పిత గురువు దైవం అన్నీ ఆ శ్రావణి అన్న. తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందన్నా. సరే, ఇష్టం లేకపోతే మాట్లాడకు. కానీ నీ మనసులో ఆయన్ని కాపాడాలనుంది కదా, అది చాలు. నాకేం ఆయన కాపాడాలని లేదన్నా, కానీ అమ్మకు మాత్రం ఆయన అంటే ప్రాణం. అమ్మ బాధపడితే నేను తట్టుకోలేనన్నా. అమ్మ కోసమే నేను ఇదంతా చేస్తున్నా అన్నా. సరే, ఎవరైతేనే పెద్దోళ్ళ కోసం చేయడం ముఖ్యం. అవును, మీ నాన్నగారు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుండారు? రేపు డిశ్చార్జ్ అవ్వచ్చని డాక్టర్ గారు చెప్పారన్నా. రేపా? ఏమంత తొందర వచ్చిందప్పా? డాక్టర్ చెప్తే మాత్రం వెంటనే వెళ్ళాలా? ఆయనకు ఫుల్ చెకప్ చేయించి పూర్తిగా కోలుకున్నాకే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకో 2-3 రోజులు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకోమను. ఖర్చు గురించి నువ్వేం దిగులు పడకప్పా, అవన్నీ నేను చూసుకుంటాలే. అవును మోహన్, అమ్మా చెల్లి ఎక్కడున్నారు? నాన్నకి తోడుగా హాస్పిటల్లోనే ఉన్నారన్నా. పాపం, అమ్మగారికి చాలా ఇబ్బందిగా ఉండుంటది. అవును, చిన్న సురేష్ ఎప్పుడొస్తుండారు? రేపు పొద్దున్నే వస్తున్నారన్నా. తంబే, నాకు చిన్న హెల్ప్ చేయాలా? నువ్వు నన్ను హెల్ప్ అడగడం ఏంటన్నా? నువ్వేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం లేదు మోహన్, మన వాళ్ళిద్దరూ ఊరు నుంచి వస్తుండారు. వాళ్ళు ఉండడానికి... అయ్యో, దాందే ఉందన్నా, మన ఇల్లు ఉంది కదా, పైగా మన ఇంట్లో ఎవరూ లేరు. చాలా థ్యాంక్స్ అప్పా. నేను అదే అడుగుదాం అనుకున్నాను, నువ్వే ఉండమన్నావు. అయ్యో, థ్యాంక్స్ ఎందుకన్నా, హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరప్పా, 2 రోజులే. నాన్నగారు డిశ్చార్జ్ చేయొచ్చే లోపల వెళ్ళిపోతారు. సరే అన్నా. తంబే, కాఫీ టీ ఏమన్నా తీసుకుంటావా? వద్దన్నా, హాస్పిటల్లో అమ్మ చెల్లి ఇద్దరే ఉన్నారు, నేను హాస్పిటల్కి వెళ్తాను. సరే, నాకు 2-3 చిన్న పనులున్నాయి, అవి పూర్తి చేసుకుని వచ్చి నాన్నగారిని చూస్తానని అమ్మతో చెప్పు. సరే అన్నా, నేను వస్తాను. చిన్నాని సురేష్ని అక్కడ ఉంచడం మంచిది కాదనిపిస్తుందన్నా. ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో. ఏమీ రాదు, వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది. ఈసారి సరుకు చాలా వస్తుండాది. లాడ్జీలు గెస్ట్ హౌజులు సేఫ్ కాదు. పోలీసుల కళ్ళబడితే లక్షల్లో మునుగుతాం. అందుకని ఖరీదైన హెరాయిన్ తీసుకెళ్లి ఆ ఇంట్లో ఉంచుతావా? అక్కడైతేనే ఎవ్వరికీ అనుమానం రాదు. అది వాళ్ళు కాపురం చేసుకునే కొంప, మనకు సరుకు దాచుకునే గోడౌను. మనకి బిజినెస్ ముఖ్యం, ప్లేస్ కాదు. నువ్వనేది బాగానే ఉంది, కానీ వీడి వల్ల ఏ ఇబ్బంది రాదు కదా. చిల్లర డబ్బులకు ఆశపడి గంజా అమ్ముకునే చిల్లర వెద వీడు. వీడి దగ్గర అంత సరుకు. నువ్వేం అనుమానం పెట్టుకోబాక. వాడు విశ్వాసం గల కుక్క, మన కోసం ఏదైనా చేస్తాడు. మన వ్యాపారం కోసం ఆ దేవుడు పంపించిన దూతవాడు, డౌటేం పడక్కర్లేదు. అయ్యో దేవుడా, ఎంత పని చేసావు దేవుడా. ఇదే ఆ సుబ్రహ్మణ్యం గడి బాడీ అయి ఉంటే, ఒరే సుబ్బు, నా ప్రేమను నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావురా అంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఏడ్చేవాడిని. అంత నా బ్యాడ్ లక్. ప్రేమ కోసం వాడు మృత్యునే జయించి బతికాడు.
నరికేశారని నవ్వుకుంటూ వెళ్ళాలా, బతికాడని ఏడుస్తూ వెళ్ళాలో అర్థమై చావట్లేదు. సుబ్రహ్మణ్యానికి ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదన్నయ్య. అతి కష్టం మీద కాపాడగలిగారు. కాపాడారా? అతి కష్టం మీద కాపాడగలిగారు అంటే వాడికి ప్రాణాలు పోయేంత సీరియస్ అయిందమ్మా? అవునన్నయ్య, బతకడం కష్టం అన్నారు. దేవుడి దయ వల్ల అన్నయ్య క్షేమంగా బతికి బయటపడ్డాడు. వాడికి నేను ఎన్నోసార్లు చెప్పానమ్మా, నా మాట వినలేదు. ఇదివరకు ఏం చెప్పినా వినేవాడమ్మా, ఈ మధ్య నా మాట వింటలేదు. ఒరేయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావురా? నీ మొహం చూపించద్దని తన్ని తరిమేశాను కదా. సుబ్రహ్మణ్యాన్ని చూద్దామని. ఏంట్రా నువ్వు చూసేది? నిన్ను ఎవడ్రా రమ్మన్నారు ఇక్కడికి? తన్నినా సిగ్గు రాలేదురా నీకు? ఇక్కడే ఉంటే చంపి పారేస్తాను. అమ్మా నువ్వు ఆగు. ఏంటమ్మా, నేను కనిపించినప్పుడల్లా నువ్వు చేయి చేసుకుంటున్నావు? చేత్తో కాదురా, లాఠీతో కుళ్ళ పొడవాలి. ఊళ్ళో పని పాట లేని కుర్ర సన్నాసులంతా కూడదీసి వాడికి పెళ్లి చేసావు కదరా. అమ్మా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, వాడి పెళ్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రేయ్, ఎందుకురా మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తావు? అయ్యో, నేను నీకెందుకు అబద్ధం చెప్తానమ్మా? నేను చెప్పేది నమ్మమ్మా. నీ చేత్తో నేను అన్నం తిన్నానమ్మా. ఆ అన్నం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను చెప్పేది అబద్ధం కాదు, పచ్చి నిజం. మారవురా, నువ్వు మారనే మారవు. నేనెందుకమ్మా మారాలి? నేను నిజం చెప్తున్నాను. నన్ను నువ్వు మారమంటున్నావు అంటే అబద్ధం చెప్పాలా? ఏంట్రా నువ్వు చెప్పేది? సుబ్రహ్మణ్యం పెళ్లి నేను చేయలేదు. ఆ టైంలో నేను లేనక్కడ. లావణ్య, వీడిక్కడి నుంచి పొమ్మని చెప్పు. అమ్మా, నా మాట కాస్త విను. నువ్వు తిట్టినా కొట్టినా ఏనాడైనా నిన్ను ఎదిరించి ఒక్క మాటైనా మాట్లాడానా? మాట్లాడలేదు. ఎందుకు? నిన్ను మా అమ్మలా భావించాను కాబట్టి. అలా భావించిన వాడిని నేను నీకు ద్రోహం చేస్తానా? ఎన్నటికీ చేయను. ఇప్పుడు నీ కబుర్లు చెప్పేవాడివి అప్పుడే వాడి పెళ్లి ఆపితే పోయేది కదరా. సుబ్రహ్మణ్యం పెళ్లి జరిగినప్పుడు నేను అక్కడ ఉంటే ఆ పెళ్లి జరగనిచ్చేవాడినే కాదు. ఏ ఉండుంటే నువ్వే దాన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడివా? ఏంటమ్మా నువ్వు అనేది? నేను శ్రావణిని పెళ్లి చేసుకోవాలని ముందు అనుకున్నాను, కానీ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని వదులుకున్నాను. ఆహా, మరి ఇంత పద్ధతిగా మాట్లాడేవాడివి దాని గురించి సుబ్రహ్మణ్యానికి ముందే చెప్పుండాలి కదరా. చెప్పాను, నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాను, కానీ వెళ్ళలేదు. చివరికి నా మీద గొడవ పడ్డాడు. ఆమె గురించి లావణ్యకి చెప్పానా లేదో అడగండి. ఏం లావణ్య, సుబ్రహ్మణ్యం తన వెనక తిరుగుతున్నాడని నీకు చెప్పానా లేదా? మహేశ్వరిని వదిలిపెట్టి వాడి శ్రావణి వెంట పడ్డాడని ఎప్పుడో హెచ్చరించాను. లావణ్య నా మాట నమ్మలేదు. ఇప్పుడు చూడు, నేను అనుకున్నదంతా అయ్యింది. ఏం చేస్తాం? చెడిపోవాలని రాసుంటే కర్మ ఇలాగే కాలుతుంది. అమ్మా, వీధి మీదకి నెట్టేసి నువ్వు కాముగా ఉంటే కుదరదు. శ్రావణి నుంచి సుబ్రహ్మణ్యాన్ని వేరు చేయాలి.